సో వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు పీటీసీ అంబర్పేట యూట్యూబ్ ఛానల్ అందరికీ కూడా స్వాగతం. ఈరోజు మనకు పీటీసీ అంబర్పేటలో ఉన్నటువంటి క్యాడెట్స్ అందరికీ కూడా సెకండ్ టైం 5KM నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా మనకు ఉన్నటువంటి గ్రౌండ్ అవైలబిలిటీని బట్టి ఇందులోనే ఒక 12 రౌండ్లుగా నిర్దేశించడం జరిగింది. సో ఎట్లాంటి క్యాజువాలిటీస్ లేకుండా స్క్వాడ్ వైజ్గా పరిగెత్తమని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇందులో మధ్యలో మనకు వాటర్ బబుల్స్ అవి ఇవి పెట్టడం జరిగింది. మనం ఏంటంటే మధ్యలో అంబులెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకి మెడికల్ కిట్ కూడా ఫస్ట్ ఎయిడ్ చేయడం కోసం మెడికల్ కిట్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది స్క్వాడ్ వైజ్గా పరిగెత్తడానికి ఇది ఒక మంచి స్కోప్ ప్లస్ మంచి జోస్ కూడా వస్తుంది. సో అందరికి కూడా మరోసారి ఆల్ ది బెస్ట్. స్క్వాడ్ సాత్ బాబు గమనించండి, మీకు తెలుసు కదా గ్రౌండ్ అయితే తెలుసు కదా, 12 రౌండ్లు. మీ ఐడియా అంతా కూడా నోట్ చేయడం జరుగుతుంది. మీకు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ చెప్పాము. 12 క్లోజ్, ఇక్కడే క్లోజింగ్ ఉంటుంది. ఇది స్టార్టింగ్ పాయింట్, అది వచ్చేసి ఎండింగ్ పాయింట్. ఓకేనా? సో మీరు గుర్తుపెట్టుకోండి, ఎట్లాంటి క్యాజువాలిటీస్ లేకుండా ఉండడం కోసం ప్రయత్నం చేయాలి. ఓకేనా? మన ప్రిన్సిపాల్ గారు కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అదేవిధంగా మన అవుట్డోర్ డిఎస్పీ గారు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ప్రాపర్గా ప్లాన్ చేయండి, ఎక్కడ కూడా వాళ్ళ క్యాజువాలిటీ కావడానికి వీలేదు అని చెప్పేసి. అదేవిధంగా మెడికల్ కిట్ కూడా తెప్పించి పెట్టినాం. ఫస్ట్ ఎయిడ్ ఉంటుంది, వెహికల్ ఉన్నది, అన్నీ ఉన్నాయి. సో మీరు గుర్తుపెట్టుకోండి, ఎట్లాంటి క్యాజువాలిటీకి స్కోప్ ఉండకూడదు. ఓకేనా? మొత్తం బి గ్రౌండ్లో వచ్చేసి 9 స్క్వాడ్లు. ఇప్పుడు ఫస్ట్ స్క్వాడ్ పరిగెత్తుతుంది. 10th స్క్వాడ్ నెంబర్ వచ్చేసి 10th. ఒకసారి అందరు కూడా స్టార్టింగ్ రెడీ గో అనగానే మీరంతా కూడా ఏం చేస్తారు? రెడీయా? రెడీ రెడీ గో. శభాష్. టైం అంగాను. ద నెక్స్ట్ స్క్వాడ్ రెడీ గో. శభాష్ 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 శభాష్. చలో మిగతా నెక్స్ట్ స్క్వాడ్ ఆన్ యువర్ మార్క్ రెడీ గో. ఓకే, ఆన్ యువర్ మార్క్ రెడీ గో. శభాష్ 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 రమ్మని చెప్పండి. నెక్స్ట్ స్క్వాడ్. ఓకే, ఆన్ యువర్ మార్క్ సెట్ రెడీ రెడీ గో. వెరీ గుడ్. శభాష్ 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 రెడీ గో. కమాండో కమాండోస్ ఆన్ యువర్ మార్క్ సెట్ గో. Okay, on your mark, ready, go!
పడిపోతారా నువ్వు ఒక్కడ పరిగెత్తి సరిపోతే minutes 11 seconds 353 33 minutes మేము అంబర్పేట్ పీటీసీ ట్రైనింగ్ సెంటర్కి వచ్చి ఈ రోజుతోటి 1 మంత్ దాటి ఒక రోజు అవుతుంది. ఈ 1 మంత్లో ప్రతి రోజుకు దినదినంగా అభివృద్ధి చెందుతూ ఈరోజు మొన్న లాస్ట్ టైం ఒక ప్రాక్టీస్గా పెట్టారు 5KM. అప్పటికంటే ఇప్పుడు కొంచెం మెరుగ్గా అయింది. స్క్వాడ్ మొత్తం కూడా కంట్రోల్లో ఉండి స్క్వాడ్ మొత్తం ఒకే విధంగా పరిగెత్తడం జరిగింది. మంచి బెస్ట్ టైమింగ్ తీసుకురావడంలో మాకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి, ఏడీఏల గారికి, ఆర్ఏల గారికి అందరికీ మా తరపు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇంకో విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు వాళ్ళ స్థాయితో పాటు ఎంత స్థాయి ఉన్నా కూడా మాతోటి ఫ్రెండ్లీగా ఉంటూ ఇలా ప్రాక్టీస్ చేయాలి, అలా ప్రాక్టీస్ చేయాలని చెప్తూ మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చినందుకు ధన్యవాదములు. ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ మేము 5KM కొట్టడం జరిగిందనమాట. లాస్ట్ టైం పెట్టినప్పుడు కొంచెం ఏదో క్వాలిఫై అయినట్టు అనిపించింది. ఇప్పుడు దాదాపు కొంచెం పికప్ అయి 3 to 4 minutes అనేది ఇంప్రూవ్మెంట్ అయింది. మేము దానికి చాలా సంతోషపడుతున్నాము. అసలు 5KM కొట్టిన ఫీలింగే లేదు. మేము 14th స్క్వాడ్ తరఫున మా మహేష్ సార్ ఆధ్వర్యంలో కొట్టాము. ఇక్కడ నాకు చాలా నచ్చిన విషయం ఏంటంటే ప్రతి ఒక్క కార్నర్లో సార్ వాళ్ళ ఎంకరేజ్మెంట్ అనేది చాలా చాలా బాగుంది. ఇంతకుముందు 1 week బిఫోర్ మేము 3KM కొట్టినాము. అప్పుడు ఉన్నట్టుకంటే జోషు ఇప్పుడు 5KM కొట్టినప్పుడు మాలో ఇంకా పెరిగిందని మేము అనుకుంటున్నాము. ఇలాగే నెక్స్ట్ వీక్ 10KM ఉండబోతుంది. అందరు కూడా మేము పేరున ధన్యవాదాలు. And to be frank, this was my first 5KM. While practicing for the police training also, I just ran like less than around 2KM to 3KM only. So today I was like disappointed, like I thought whether I can complete this 5KM or not. But due to our team spirit, our 14 squad spirit and our ADI Mr. M. Mahesh Gaud sir's encouragement and all the officers who have been spread all over the ground, like our RSA sirs, our RA sirs and our DSP sir, all of them were encouraging at every corner of our running track. So due to that we have successfully completed our 5KM in the given time. సో డైలీ ప్రాక్టీస్ పెరుగుతూ ఉండాలని చెప్పేసి రీసెంట్గానే 3.2KM కూడా పెట్టారు. దానికి ఇండివిజువల్ మార్క్స్ స్కోర్ అవుతాయని చెప్పేసి మాకు చెప్పగానే మేము మా స్క్వాడ్ తోటి పోటీపడి పీపుల్స్ తోటి పోటీపడి మరి ఉరికాం. इस एंकरेजमेंट से हमारे 30 मेंबर्स में 30 के 30 ऑल राउंड पूरे 30 के 30 हम सबको भागे, पूरे 5KM पूरे कंप्लीट करें, इन टाइम में कंप्लीट करें वो भी. వీళ్ళందరి కోసం వన్స్ అగైన్ మంచి బిగ్ క్లాప్స్. అబౌవ్ 40 years. నెక్స్ట్ చెస్ట్ నెంబర్ 423. చెస్ట్ నెంబర్ 459. టాప్ టైమ్ 29 minutes 5KM. వెరీ గుడ్. నెక్స్ట్ 423. చెస్ట్ నెంబర్ 423. వెరీ గుడ్. 490. ఓకే, వెరీ గుడ్. మనం పరిగెత్తుతాం, మనం గెలుస్తాం. నువ్వు 20 minutesలో కొట్టేస్తావు. ఎవరైతే పరిగెత్తలేరో, ఎవరైతే నీకు ఇన్ టైం ఇవ్వలేరో, ఒక్కసారి నువ్వు గెలవడం కాదు, వాళ్ళని గెలిపించి చూడు, ఆ కిక్కే వేరుంటుంది. ఆ గెలిచిన ఓడిపోతాననుకున్న వాడిని గెలిపిస్తే వాడి కళ్ళల్లో ఉన్న ఆనందం చూడు ఒకసారి. నువ్వు గెలవడం ఇంపార్టెంట్ కదా, అర్థమైందా? ఇప్పుడు మీకు ఎందుకు చేసినామంటే నెక్స్ట్ టైం బయటికి తీసుకెళ్తాం, ఒరిజినల్ ట్రాక్లో పరిగెట్టిస్తాం. సో ఇక్కడ మనకి ఏంటంటే ట్రాక్ చిన్నదైనా కూడా ఇక్కడ టైమింగ్ ఇంపార్టెంట్ కాదు, లంగ్ ఎక్స్పాన్షన్ ఇంపార్టెంట్, అలవాటు కావడం ఇంపార్టెంట్. త్వరగా వామ్ డౌన్ చేస్తారు, త్వరగా స్ట్రెచింగ్ చేసుకుంటారు, పాలన అవుతారు, మీ యాక్టివిటీ చూసుకుంటారు. నెక్స్ట్ టైం మాత్రం పక్కా టైమింగ్స్ చూసుకోవాలి. అప్పుడు మనం వీళ్ళ ముగ్గురిని మాత్రం కనీసం ఒక 10 మంది అయినా బీట్ చేయాలి.
ఓకే ఈ 9 స్క్వాడ్లలో బెస్ట్ స్క్వాడ్ వచ్చేసి ఇప్పుడు అంటే టైమింగ్లో వచ్చేసి 16th స్క్వాడ్ ఎక్కడ వెళ్ళండి ఒక్కసారి గివ్ దెమ్ ఏ బిగ్ హ్యాండ్ గట్టిగా గట్టిగా 1 2 3 మీ టోటల్ మజిల్స్ అన్ని కూడా మీరు ఇప్పుడు చేసినదంతా కూడా జీరో అయిపోతుంది. మీ శ్రమ అంతా కూడా జీరో అయిపోతుంది. కాళ్ళు నోడలేదు నీ పోయినోడు. బాడీని టైట్ పెట్టకూడదు. కాళ్ళు మొత్తం రిలాక్స్ ఉంచాలి. టైట్ పెట్టకూడదు. టైట్ చేస్తే అది స్ట్రెచ్ కావు, కింద వరకు వెళ్ళాం. ఈరోజు పీటీసీ అంబర్పేటలో నిర్వహించినటువంటి 5KMలో భాగంగా 9 స్క్వాడ్లు ఇవాళ పార్టిసిపేట్ చేయడం జరిగింది. అదేవిధంగా రేపు రిమైనింగ్ 9 స్క్వాడ్లను రన్నింగ్ చేయించడం జరుగుతుంది. ఎందుకంటే గ్రౌండ్ అవైలబిలిటీని బట్టి మేము స్ప్లిట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు చాలా మంచి ఉత్సాహంతో పిల్లలు మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, చల్లగా ఉన్నది వాతావరణం. సో చాలా బాగా రన్నింగ్ చేయడం జరిగింది. లాస్ట్ 5KMతో పోల్చుకుంటే ఈ 5KMలో మంచి టైమింగ్స్ వచ్చింది. ఎందుకంటే లాస్ట్ టైం జస్ట్ టైమింగ్ ఏం నోట్ చేయలేదు. ఈసారి మంచి టైమింగ్ కూడా నోట్ చేయడం జరిగింది. చాలా మంచి పర్ఫార్మెన్స్ చూపించారు. ఎట్లాంటి క్యాజువాలిటీస్ లేకుండా మంచి ప్రికాషన్స్ తీసుకోమని చెప్పేసి మా ప్రిన్సిపల్ గారు, మా అవుట్డోర్ డిఎస్పీ గారు ఆదేశించడం జరిగింది. దానికి అనుకూలంగా వాటర్ బబుల్స్ కానీ, అదేవిధంగా లెమన్ వాటర్ కానీ, అంబులెన్స్ కానీ, ఇవన్నీ ఫస్ట్ ఎయిడ్గా సంబంధించినటువంటి అవన్నీ కిట్ అన్నీ కూడా తెప్పించేసేసి మా ఆఫీసర్స్ అందరికీ కూడా చక్కటి భాగస్వామ్యంతో అందరూ కూడా మంచి టైమింగ్స్ రప్పించడం జరిగింది. సో చాలా హ్యాపీ. అందరికీ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. అదేవిధంగా ఈ క్యాడెట్స్ యొక్క పర్ఫార్మెన్స్ ప్రతిదీ కూడా రికార్డ్ చేసేసి వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్ చూపించడం కోసం గాను ఇందులో జరిగేటువంటి కార్యక్రమాలు వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చూసేసి మా పిల్లలు ఎంత బాగా ట్రైనింగ్ చేస్తున్నారు అని చెప్పేసి ప్రతిరోజు వాళ్ళు చూపించుకొని వాళ్ళంతా కూడా మురిసిపోయేటువంటి ఆనంద క్షణాలు ట్రైనర్స్ అందరికీ కూడా ఒక మంచి మోటివేషన్ లాగా ఉపయోగపడుతుందని ఆశించుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.